అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఇప్పుడు దేశంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి అంశం బాయ్కాట్ టర్కీ, అజర్బైజాన్. అసలు ఈ రెండు దేశాలు ఎక్కడ ఉంటాయో చాలామందికి తెలియదు. కానీ కొద్దో గొప్ప పేరున్న దేశం అంటే ఇందులో టర్కీనే. టర్కీని ఇప్పుడు తుర్కీయే అని పిలుస్తున్నారు. పాకిస్తాన్కి మద్దతు ఇచ్చిన తర్వాత ఈ రెండు దేశాల దృష్టి భారతీయులందరిపైన పడింది. బాయ్కాట్ టర్కీ, బాయ్కాట్ అజర్బైజాన్ ఈ క్యాంపెయిన్ నడుస్తుంది. అసలు ఈ టర్కీ అజర్బైజాన్ ఏంటి? ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగినప్పుడు ముందు ఎంటర్ అయ్యేది చైనా అని అందరూ భావించారు. కానీ చైనా మౌనవ్రతం పాటిస్తుంది, అటు ఇటు కాకుండా ధర్మపన్నాలు చెబుతుంది. మరోవైపు నుంచి చూస్తే కనుక నేరుగా యుద్ధంలోకి దిగుతుంది అని భావించినటువంటి దేశం. కానీ రెండు వైపులా కూడా న్యూట్రాలిటీ, తటస్థత మెయింటైన్ చేసేటువంటి ప్రయత్నంలో చైనా ఉంది. కానీ టర్కీ, అజర్బైజాన్ మాత్రం ఒక అడుగు ముందుకు వేసే ఆల్రెడీ టర్కీ వెపన్స్ సప్లై చేసిందంటానికి ఆధారాలను భారతదేశం సేకరించింది. అలానే అజర్బైజాన్ కూడా ఆయుధాలను సరఫరా చేసేందుకు, ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ రెండింటి మధ్య, ఈ రెండు దేశాలకి పాకిస్తాన్కి మధ్య సారూప్యత కేవలం మతం మినహా మరో అంశం లేదు అనేటువంటిది అయితే ప్రపంచ రాజకీయాలను పరిశీలించినటువంటి వారు ఎవరైనా చెప్పేటువంటి మాట. ఇప్పుడు టర్కీ, అజర్బైజాన్ని భారతదేశం బాయ్కాట్ చేస్తే జరిగేదేంటి? నిజానికి ఈ దేశాలతో మనకు సంబంధాలే లేవు కదా, ఏం జరుగుతుంది అని అనుకుంటారా? చాలా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మొన్నే టర్కీలో భూకంపం వచ్చిన సందర్భంలో దాదాపు 9 లక్షల కోట్ల విలువైన సామాగ్రిని భారత ప్రభుత్వం అందించి సాయం చేసింది టర్కీ. కానీ ఆ కృతజ్ఞతని కూడా పక్కన పెట్టేసి టర్కీ ఇప్పుడు నేరుగా పాకిస్తాన్తో భుజం కలిపింది, యుద్ధ నౌకలను కూడా పంపిస్తుంది. సో భారతదేశం బాయ్కాట్ చేస్తే టర్కీకి దీనికి జరిగేది ఏంటి? అసలు జియోగ్రఫీ పరంగా చూస్తే ఈ రెండు దేశాలు ఎక్కడున్నాయి? ఫస్ట్ అది కూడా మనం విశ్లేషిద్దాం. ఇది ఓవరాల్గా ప్రపంచ పటం అనుకుని మనం చూస్తే ప్రపంచ పటంలో కనిపిస్తున్నటువంటి దేశాల్లో భారతదేశం ఉంది. ఇక్కడ ఇండియా ఇంత పెద్దగా కనిపిస్తుంది, టర్కీ కాస్త కనిపిస్తుంది. ఇక అజర్బైజాన్ ఈ చిన్న చుక్కలా ఉన్నటువంటి ప్రదేశం అజర్బైజాన్ హిస్టరీ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి హిస్టరీ. గతంలో సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన 15 రిపబ్లిక్ల్లో అజర్బైజాన్ ఒకటి. ఇది కూడా మత ప్రాతిపదికన ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ ఈక్వేషన్స్ అన్నిటినీ కూడా పక్కన పెట్టి ఈ దేశం ప్రత్యేక దేశంగా ఇది ఆవిర్భవించింది. సో ఈ రెండు కూడా జాగ్రఫీ పరంగా పక్కపక్కనే ఉన్నాయి. ఇక్కడ కాస్పియన్ సీ ఉంటుంది, కాస్పియన్ సీని ఆనుకుని ఉండేటువంటి ప్రదేశమే అజర్బైజాన్. సో ఈ జాగ్రఫీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అది కూడా ఒకసారి మనం చూద్దాము. ఈ జాగ్రఫీ చెప్పడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే, ఇది టర్కీకి సంబంధించినటువంటి ఫ్లాగ్, టర్కీకి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక్కడ ఉండేటువంటి ఎథ్నిక్ గ్రూప్స్లో ఎక్కువ మంది టర్కిష్, 70 to 75% టర్కిష్ ప్రజలే ఉంటారు. మాట్లాడేటువంటి భాష కూడా టర్కిష్ భాషే ఉంటుంది. వీళ్ళకి భాషా సారూప్యత ఇదంతా చరిత్రపరంగా చూస్తే అట్టోమన్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ప్రత్యేక, ఒకప్పుడు ఇస్తాంబుల్ దీని రాజధాని మనం విన్నాం, కాన్స్టాంటినోపిల్ అని చెప్పని ప్రపంచ చరిత్రలో చదువుతాం. అదే నగరం ఇస్తాంబుల్గా మారింది ఇప్పుడు. సో ఇక్కడ ఉండేటువంటి కుర్దిష్ జనాభా కూడా ఎక్కువ. కుర్దిష్ కూడా ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో భారతదేశానికి ఇంకొక ఆప్షన్ ఉంది టర్కీని విడగొట్టడానికి కూడా, మనం అర్థం చేసుకోవచ్చు అది. సో ఇది టర్కీకి సంబంధించిన అంశం. అయితే అజర్బైజాన్కి సంబంధించినది కూడా ఒకసారి చూద్దాం. ఇది అజర్బైజాన్. ఇక్కడ 3 జెండాల్లో కూడా క్రసెంట్ అనేది చాలా కామన్ పాయింట్ కింద కనిపిస్తుంది. ఇది అజర్బైజాన్ ఎంబ్లమ్. ఇక్కడ చూస్తే మొత్తం 94% ఎథ్నిక్ గ్రూప్స్ అజర్బైజానీ గ్రూప్స్ కింద ఉన్నవాళ్లే. ఇక్కడ 94% వాళ్ళే ఉన్నారు. అఫీషియల్ లాంగ్వేజ్ అజర్బైజానీ. సో ఒక రిలీజియన్ తప్పితే వీళ్ళ మధ్య కామన్ పాయింట్ ఏం లేదు. ఇక్కడ ఇస్లాం 97% మంది ఇస్లాం ప్రజలే ఉన్నారు. కాబట్టి ఈ ఒక్క పాయింట్తోనే ఈ 3 దేశాలు ఒకటైనది తప్పితే మరొక మార్గం లేదు. ఇక జాగ్రఫీ పరంగా చూస్తే ఇంత డిస్టెన్స్లో ఉంటుంది భారతదేశం. ఇక్కడ ఉంటే అజర్బైజాన్ కానీ టర్కీకి సంబంధించినటువంటి ఇది తుర్కీయే. ఇక్కడ మనం జూమ్ చేసే కొద్ది కనిపిస్తుంది. ఇది తుర్కీయే, ఇది అజర్బైజాన్, ఇది కాస్పియన్ సీ. సో ఇక్కడ ఈ సముద్రం తీరంలో ఉండడము, చారిత్రక నగరాలు కావడం అనేది ఈ రెండింటికి బాగా కలిసి వస్తున్నటువంటి అంశం. అందుకనే గత 15-20 ఏళ్లుగా టూరిజంని పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తున్నారు. టర్కీని యూరోప్లో వచ్చినప్పటికీ కూడా సిక్ మ్యాన్ ఆఫ్ యూరోప్ అంటారు. అంటే ఈ దేశం యూరోప్లో ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడా వీకెస్ట్ కంట్రీ అనేటువంటి అభిప్రాయం ఉంది. సో వీళ్ళని ఈ మధ్యకాలంలో బాగా కలిసి వచ్చినటువంటి అంశం ఏంటంటే టూరిజం. సో భారతీయులు ఈ రెండు దేశాలని సందర్శించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఒకసారి ఆ డేటాను కూడా మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వస్తున్నటువంటి అంశాల ప్రకారం చూస్తే 2,75,000 మంది భారతీయులు ప్రతి సంవత్సరం టర్కీ, అంటే లాస్ట్ ఇయర్ 2024లో కూడా టర్కీకి వెళ్ళారు. అలానే 2.5 లక్షల మంది భారతీయులు అజర్బైజాన్కి వెళ్ళారు. అజర్బైజాన్ క్యాపిటల్ బాకు. ఇవన్నీ కూడా హిస్టారికల్ ప్లేసెస్ కావడంతో అక్కడ ఉండేటువంటి క్లైమేట్ కండిషన్స్ కావచ్చు, నేచర్ అట్రాక్షన్స్ కావచ్చు, వీటన్నిటిని ఆస్వాదించేందుకు ఈ మధ్య కాలంలో మన దేశంలో టూరిజం పట్ల ఆసక్తి పెరిగింది కాబట్టి అలాంటి ప్రాంతాలకు వెళ్తున్నారు.
కాస్ట్ వైజ్గా కూడా ఇవి యూరోప్లో స్విట్జర్లాండ్కి వెళ్ళాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, కానీ టర్కీకి వెళ్ళడానికి ఖర్చు తక్కువ అవుతుంది. సో అట్లా చాలామంది ఇండియన్ మిడిల్ క్లాస్ వాళ్ళు పెళ్ళిళ్ళకి సంబంధించి కానీ, ఈవెంట్స్కి సంబంధించి కానీ, వెకేషన్స్కి సంబంధించి కానీ వీటిని మంచి డెస్టినేషన్స్గా ఎంచుకుంటున్నారు. సో ఆ క్రమంలోనే ఈ మధ్యకాలంలో ఇండియాతో ఈ ప్రాంతాలకి అనుబంధం కూడా బాగానే పెరిగిందని చెప్పని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల ప్రతి ఒక్కరూ ఇస్తున్నటువంటి నినాదం బాయ్కాట్ అజర్బైజాన్, బాయ్కాట్ టర్కీ అనేటువంటి మాట చెప్తున్నారు. సో ఒకవేళ అది అమలు చేస్తే ఏం జరుగుతుంది? ఇండియన్ టూరిస్ట్ అరైవల్ టు అజర్బైజాన్ ఇంక్రీజ్డ్ 68% డ్యూరింగ్ 2022-24. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. లాస్ట్ 2 ఏళ్లలో 68% పెరిగింది అజర్బైజాన్కి వెళ్ళేటువంటి భారతీయ టూరిస్టుల సంఖ్య. అంటే ద యావరేజ్ స్టే ఇన్ టైం అజర్బైజాన్లో ఉండేటువంటి సగటు పర్యటన సమయం 4 నుంచి 6 రోజుల పాటు ఆ దేశంలో పర్యటిస్తున్నారు మన భారతీయులు. అలానే యావరేజ్ స్టే ఇన్ టర్కీ ఈజ్ 7 to 10 days. ఈ 2 దేశాల్లో మన భారతీయులు చేస్తున్నటువంటి పర్యటనలకి యావరేజ్ టైం. అలానే ఓవరాల్ ఇండియన్స్ కంట్రిబ్యూట్ 1000 to 1250 crores యాన్యువల్లీ టు అజర్బైజాన్స్ ఎకానమీ. ఒక్క అజర్బైజాన్కే 1000 నుంచి 1200 కోట్ల రూపాయలు భారతీయుల పర్యటనల వలన వస్తున్నటువంటి ప్రయోజనం, ఆర్థిక ప్రయోజనం. ఇవేం పెద్ద సంపన్నమైనటువంటి దేశాలు కావు, కాకపోతే అక్కడ ఉండేటువంటి వాతావరణం, క్లైమాటిక్ కండిషన్స్, నేచర్ అట్రాక్షన్స్ ఇవన్నీ కూడా ఆకర్షిస్తాయి కాబట్టి మన వాళ్ళు వెళ్తూ ఉంటారు. కరెన్సీ వాల్యూ కూడా మిగతా దేశాలతో పోలిస్తే తక్కువ ఉంటుంది, యూరోపియన్ కరెన్సీతో పోలిస్తే తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాలను సందర్శించడం పైన ఆసక్తి మిడిల్ క్లాస్కి ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. కొంచెం ఎగువ మధ్యతరగతి వాళ్ళైతే పెళ్ళిళ్ళకి అలానే కొన్ని అకేషన్స్ కూడా సెలెక్టివ్గా ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకోవడానికి కానీ, ఆ ప్రాంతాల్లో స్టే చేయడానికి కానీ ఒక అలవాటుగా మార్చుకుంటూ వచ్చారు ఈ మధ్య కాలంలో. గత 2 ఏళ్లలో ఇది మరింతగా పెరిగింది. అలానే ఇండియన్స్ కంట్రిబ్యూట్ 2900 to 3350 crores యాన్యువల్లీ టు టర్కిష్ ఎకానమీ. సో టర్కీ ఇంకా డెవలప్డ్, ఎందుకంటే ఇంకా అడ్వాన్స్డ్. గతం నుంచి కూడా ఈ టర్కీతో మనం ఒక విషయం, దూకుడు అని ఒక సినిమా వచ్చింది, మహేష్ బాబుది, సూపర్ హిట్ అయింది. సినిమాలో చేజింగ్ సీన్స్, ఇంపార్టెంట్ సీన్స్ చాలా వరకు ఇస్తాంబుల్లో తీశారు. ఇస్తాంబుల్ టర్కీ రాజధాని. సో మన ఈ మధ్యకాలంలో ఇంకా చాలా మన సినిమాలు కూడా షూటింగ్స్ జరిగినాయి. ఆ విధంగా చూస్తే దాదాపు 3350 కోట్ల రూపాయలు టర్కీ ఎకానమీకి కేవలం మన భారతీయుల వల్లనే వస్తుంది. ఇస్తాంబుల్, అలానే క్యాపిడోషియా, అలానే అంతాలియా టు సీ హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఇండియన్స్. అంటే ఇవి 3 కూడా సిటీస్, ఏన్షియంట్ సిటీస్. ఇవి దాదాపు ఒక 2000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటివి, ఇంకా ఎక్కువ చరిత్ర కూడా ఉండి ఉండొచ్చు. కానీ మోడర్న్ ఏజ్లో కూడా 1000-1500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నగరాలు ఇవి. మనం ప్రపంచ చరిత్ర చదివితే కూడా టర్కీ రాజధాని ఇస్తాంబుల్ గురించి, దాని పూర్వపు పేరు బాబిలోనియా నాగరికత గురించి ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. సో అవన్నీ కూడా నియర్ బై ప్లేసెస్. అందుకని ఇక్కడ అట్రాక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 3000 కోట్ల రూపాయల ఎకానమీ వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తున్నాం. ఇక యావరేజ్ స్పెండింగ్ పర్ ఇండియన్ టూరిస్ట్ ఈజ్ 1.1 to 1.25 lakhs. అంటే దాదాపు 1,25,000 రూపాయలు అక్కడ స్పెండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఈ 3 నగరాల్లో. ఈ 2 దేశాలకు సంబంధించినటువంటి 3 నగరాలు టర్కీకి సంబంధించి ఉన్నాయి. అజర్బైజాన్ రాజధాని చూస్తే బాకు, ఇతర టూరిస్ట్ అట్రాక్షన్స్ కూడా అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి సందర్శనకి వెళ్తే మనం అన్నీ చూసి వస్తాం కదా, వదిలేసి మధ్యలో రాం కదా. సో ఆ విధంగా చూస్తే కనుక ఒక యావరేజ్ ఇండియన్ 1,25,000 రూపాయల వరకు అక్కడ ఖర్చు పెడుతున్నటువంటి రికార్డు ఉంది. డ్యూ టు ఇండియా, టర్కీ అండ్ అజర్బైజాన్ సా ద క్రియేషన్ ఆఫ్ 20,000 డైరెక్ట్ టూరిజం జాబ్స్. అంటే 20,000 మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం మన వల్ల వస్తుంది. ఇండైరెక్ట్ జాబ్స్ 45,000 to 60,000. టూరిజంకి వెళ్ళారంటే, పర్యటనకి వెళ్ళారంటే కొనుక్కునే దగ్గర నుంచి తినే వరకు, ట్రావెల్ చేసే వరకు ప్రతి ఒక్కరికి ఎకానమీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత ఎకానమీని ఇస్తుంది మన దేశం మాత్రమే. పాకిస్తాన్కి అంత స్థాయి లేదు, అంత అట్రాక్షన్స్, అంత ఎక్స్పెండిచర్ చేసేటువంటి కెపాసిటీ లేదు. సో ఆ విషయంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టర్కిష్ హాస్పిటాలిటీ అంటే అక్కడ నిర్మిస్తున్నటువంటి హోటల్స్ కావచ్చు, రెసార్ట్స్ కావచ్చు, ఇట్లాంటి రకరకాల వాటిల్లో భారతీయులు చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా లాస్ట్ 4 yearsలో 35% వరకు పెరిగింది. సో ఒక విధంగా చెప్పాలంటే ఆర్థికపరమైనటువంటి అంశాల నుంచి చారిత్రకంగా ఉన్నటువంటి అనుబంధాల వరకు భారతదేశంతో టర్కీకి బంధం చాలా వరకు ఉంది. కేవలం ఇస్లాం మాత్రమే కాదు, ఇస్లాం అనేటువంటి మతం పుట్టక ముందర కూడా ఆ ప్రాంతంతో భారతీయులు వాణిజ్యం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి చరిత్రపరంగా చూస్తే. అలాంటిది ఒక భూకంపం వచ్చి విధ్వంసం జరిగిన సందర్భంలో కూడా భారతీయులు దోస్త్ అని ఒక మిషన్ నిర్వహించారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా. ఆ మిషన్ ద్వారా అనేక రకాల మెడికల్ ఎక్విప్మెంట్ వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం చేసింది భారత ప్రభుత్వం. అలాంటిది ఒక వెన్నుపోటు పొడిచినటువంటి దేశంగా ఈరోజు టర్కీని ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ యుద్ధ సందర్భంలో శత్రువుకి వెన్నుకాయడం అనేది తప్పు అనేటువంటి అభిప్రాయంతో భారతీయులు అందరూ ఉన్నారు. కాబట్టి అజర్బైజాన్ టర్కీని బాయ్కాట్ చేయాలని నిర్ణయించారు. గత 2 రోజుల్లోనే దాదాపుగా 2.5 లక్షల
రిజర్వ్డ్ ట్రాన్సాక్షన్స్ని క్యాన్సిల్ చేసుకున్నట్టుగా భారతదేశం నుంచి అజర్బైజాన్ టర్కీకి వెళ్లేందుకు ఆల్రెడీ బుక్ చేసుకున్నటువంటి స్లాట్స్ని క్యాన్సిల్ చేసుకున్నట్టుగా సమాచారం ఉంది. సో ఇంత ఎకానమీ ఉంటూ కూడా భారతదేశాన్ని దెబ్బతీయాలనేటువంటి కుట్రలో ఈ రెండు దేశాలు భాగస్వాములు కావడం అనేది ఖచ్చితంగా భారతీయులు జీర్ణించుకోలేనటువంటి అంశం. చైనా సంగతి పక్కన పెడితే ఈ రెండు దేశాలు చేస్తున్నది దూరంగా ఉన్నప్పటికీ కూడా సైనిక పరంగా కానీ ఆయుధ సంపత్తి పరంగా కానీ ఈ రెండు అందిస్తున్నటువంటి తోడ్పాటు వల్లే పాకిస్తాన్ మళ్ళీ యుద్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. లేదంటే మొదటి రోజు దెబ్బతోనే కుదేలయ్యేది అనేటువంటి అభిప్రాయం అంతర్జాతీయ నిపుణుల విశ్లేషణలో కూడా కనిపిస్తుంది. కాబట్టి బాయ్కాట్ టర్కీ, బాయ్కాట్ అజర్బైజాన్ అనేటువంటి నినాదం సోషల్ మీడియాలోనే కాదు భారతీయుల గుండెల్లో కూడా ఇప్పుడు మారుమోగుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.